హాయ్ గాయ్స్, నేను మీ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి, అండ్ చాలా మూవీస్ మీద కూడా నేను చేయలేకపోయాను సమ్ రీజన్స్ వల్ల. సో ఇవాళ ఒక మూవీ గురించి అయితే మాట్లాడడానికి అయితే మేము ముందుకైతే వచ్చేసాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోయే ముందు ఇప్పటిదాకా నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే 220 దాకా అయితే రీచ్ అయ్యాను. సో ఇంకా ఇలాగే మీ సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి బూస్టింగ్తో ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇంకా చాలా మూవీస్ అయితే రిలీజ్ కాకపోతే ఆ మూవీస్తో కూడా మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తాయి. ఇలాగే మీ సపోర్ట్ అయితే చేస్తూ ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. తగలబెట్టండి సార్. మార్టిన్ మూవీ గురించి మనం ఎవరు మాట్లాడుకోపోతున్నాం. మూవీ నేను చూశాను, నిన్న నైట్ చూశాను అమెజాన్లో. అయితే మార్టిన్ రిలీజ్ అయింది కాబట్టి అమెజాన్లో చూశాను. కొంతమంది మా ఫ్రెండ్స్ చెప్పారు, నీకు చాలా గుండె ధైర్యం కావాలి ఈ సినిమా చూడాలని. నిజంగా ఇలాంటి సినిమా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా అయితే రాలేదు భయ్యా. సినిమా అంత గొప్పగా తీశారు, చాలా బాగుంది మూవీ మాత్రం. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ధృవ సర్జా గారు యాక్టింగ్ చూసి నిజంగా ఆయనకైతే నంది అవార్డు, నేషనల్ అవార్డు ఇచ్చేయచ్చు. ఇంకా అల్లు అర్జున్ గారి తర్వాత ధృవ సర్జా గారికి నేషనల్ అవార్డు కన్ఫర్మ్. ఆస్కార్ కూడా మూవీ వెళ్తుంది అంటే ఆస్కార్కి కూడా నామినేట్ అవ్వచ్చు. ఎందుకంటే మూవీలో అంత డెప్త్ ఉంది, అంత మ్యాటర్ ఉంది. హీరో గారి క్యారెక్టర్ అలాంటిది. అసలు ఒకరు నేవీ ఆఫీసరు, ఇంకొకరు గ్యాంగ్స్టర్కి బుల్లెట్ కూడా దిగుతుంది గుండెల్లోనే. ఆ బుల్లెట్ ఉన్నా కూడా ఆయన బతికేస్తాడు, బుల్లెట్ బయటికి తీసేస్తాడు. ఆయనకు ఒక ఏంటంటారు మతి మరుపు ఉంటుంది. మతి మరుపు అనమాట. హూ యామ్ ఐ అంటాడు, అదొకటి. నిజంగా ఆ వాయిస్కి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, ఆయన చేసిన యాక్టింగ్కి, ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి ఆస్కార్ ఇచ్చినా కూడా తక్కువే ఈ మూవీకి. నిజంగా అంత లెవెల్ మూవీ ఇది నిజంగా. వీడు టాలీవుడ్కే టైఫాయిడ్ లాంటి వాడు, వీడు మన సినిమాకే ఆయువు పట్టు, వీడిని వెంటనే సినిమా హీరోగా పెట్టు, రేపో మాపో క్లాప్ కొట్టు. ఇంకా నేషనల్ అవార్డు అంటే పుష్ప, మన అల్లు అర్జున్ గారు వేస్ట్ ఈయన దగ్గర, నిజంగా వేస్ట్. మన తెలుగు యాక్టర్స్ ఎవరు కూడా పనికిరారు ఈయన దగ్గర. తెలుగు యాక్టర్సే కాదు, అటు తమిళ్లో ఉన్న యాక్టర్స్ ఎవరు కూడా పనికిరారు ఈ ధృవ సర్జా గారి దగ్గర. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి అందులో. అసలు అబ్బో, నా భూతో నా భవిష్యత్ అనమాట. మనం వర్ణించలేం, వర్ణాతీతం అవి. దానికి కూడా ఖచ్చితంగా నేషనల్ అవార్డు కొడతారు. ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టి చేశారు ధృవ సర్జా గారి యాక్టింగ్. అండ్ అంత భారీ బడ్జెట్ మూవీ, పాన్ ఇండియా మూవీ కూడా ఇది. సో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా అమెజాన్ ప్రైమ్లో అయితే చూడండి. అది మీకు ధైర్యం ఉంటే చూడండి, ధైర్యం లేకపోతే చూడడం మానేయండి. నా భూతో నా భవిష్యత్ ఈ మూవీ నిజంగా ఎవరైనా అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ చూడలేని వాళ్ళు ఇంకా ఉంటే చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. అదనమాట. రామాయణం, మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. బా ఏం తీసారండి సినిమా మాత్రం. అబ్బా నైట్ చూశాను. నాకు పడుకునేటప్పుడు కూడా నాకు ధృవ సర్జా గారు అని వాయిస్ ఉంటుంది కదా, అది బయటకు వచ్చేస్తుంది. అదే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా పడుకునేటప్పుడు కూడా అంటే వామిటింగ్ వస్తున్నంత సేపు నాకు అదే గుర్తొచ్చేది. ఏదైనా తింటే మనకి అరక్కపోతే సంథింగ్ ఏదైనా బ్యాడ్ స్మెల్ లాగా లోపల ఏదైనా తిప్పుకుంటుంటే కడుపులో ఎలా వస్తుంది సౌండ్స్, మనకి వామిటింగ్ సెన్సేషన్ అంటాం కదా, అలాగా ధృవ సర్జా గారి యాక్టింగ్ చూసి కూడా అనమాట. అదని చెప్తున్నా. సో అంత బాగుంది మూవీ మాత్రం. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడకండి. చూడాలని కూడా చూడండి, అది మీ ఇష్టం. అది నేనేం చేయలేను. కానీ లేదంటున్నాడు, ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందువు. కానీ అది ఎలాగో
అమెజాన్ ప్రైమ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా చూస్తారంటే చూడండి. ఇంకా మీ ధైర్యం, మీ అదృష్టం. నైట్లో అయితే చూడొద్దని నేను చెప్తాను. పిల్లల్ని ఎవరిని చిన్నపిల్లల్ని దగ్గర పెట్టుకుని అయితే సినిమా చూడొద్దు. చాలా భయమే వస్తుంది ఆయన యాక్టింగ్ చూసి. మెయిన్ ఎలివేషన్స్ అలాంటివి ఏవైతే ఉన్నాయో బాబోయ్, ఎలివేషన్స్. పాకిస్తాన్ ఎంటర్ అవుతారు, పాకిస్తాన్ తీసుకొచ్చాక ఈజ్ వెరీ డేంజరస్ గా, ఎందుకంటే ఇతను ఇండియా నుంచి వచ్చాడు అందుకే చాలా డేంజరస్ అంటాడు అనమాట పోలీసులు. సో అది అలాంటి ఎలివేషన్స్ ఉన్నాయి మూవీలో. అండ్ ఒక్కొక్కడు పాకిస్తాన్ జైల్లో 7 feet హైట్ ఉంటారు ఇద్దరు, చాలా బాడీ బిల్డర్స్ అనమాట. అసలు ధ్రువ సర్జా గారికి ఒక్క దెబ్బ కూడా తగలదు, కోడితే మరి ఇంకా మరి ఆకాశానికి భూమి మధ్యలో తేలుతారనమాట. సో బీ కేర్ఫుల్. అండ్ అదే ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ అయితే ఈ సినిమా చూడకండి. కుర్రాలు ఎవరైనా ఉంటే కొంచెం గట్టిగుంటుంటే ధైర్యంగా ఉంటే వాళ్ళైతే చూడండి. నైట్ టైం అయితే మీరు రిస్క్ చేసినట్టే చూస్తే, ఏదైనా ఫ్రీ టైంలో మార్నింగ్ టైంలో డే టైంలో ఏదైనా వీకెండ్స్లో సాటర్డే సండేలో ఆఫీస్లో ఎవరికైనా సెలవులు ఉన్నప్పుడు ఈ సినిమా అవసరం లేదు చూడక్కర్లే, కానీ చూడాలనిపిస్తే చూడండి. సో అంతే గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూశాక మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అదే చేసేయండి, నేను కూడా తెలుసుకోవాలని ఉంది. సో అంతే గైస్, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ, జై హింద్.